పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపు కాంగ్రెస్ 100 రోజుల పరిపాలనకు రెఫరెండం అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. 14 ఎంపీ సీట్లు గెలిచి సోనియా గాంధీకి గిఫ్ట్గా ఇద్దామన్నారు. కాంగ్రెస్ పార్టీతోనే సామాజిక న్యాయం జరుగుతుందని చెప్పారు. చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గ స్థాయి ముఖ్య నేతల సమావేశానికి రేవంత్ రెడ్డి హాజరయ్యారు. రాష్ట్రంలో 17 పార్లమెంట్ స్థానాలకు 14 చోట్ల గెలవాలనే పట్టుదలతో ఉన్నామని తెలిపారు. క్షేత్రస్థాయిలో అందరి అభిప్రాయాలు, సర్వేల ఆధారంగానే పార్టీ అధిష్టానం అభ్యర్థులను ఎంపిక చేస్తుందని స్పష్టం చేశారు. చేవెళ్ల, సికింద్రాబాద్, మల్కాజ్గిరి నియోజకవర్గాలకు ఒకదానికొకటి సంబంధం ఉందన్న ముఖ్యమంత్రి అన్ని రకాలుగా ఆలోచించే చేవెళ్లలో రంజిత్ రెడ్డి, మల్కాజ్గిరిలో సునీతా మహేందర్ రెడ్డి, సికింద్రాబాద్కు దానం నాగేందర్ని పార్టీ అభ్యర్థులుగా ప్రకటించిందని చెప్పారు. పార్లమెంట్ ఎన్నికల్లో మన పార్టీ అభ్యర్థులను గెలిపించుకుంటేనే మన ప్రాంతం అభివృద్ధి చెందుతుందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. కార్యకర్తలకు అండగా నిలబడేందుకు, దేశాన్ని కాపాడుకునేందుకు రాహుల్ గాంధీ వేల కిలోమీటర్లు నడిచారని గుర్తు చేశారు. పార్టీకి అండగా నిలబడి సోనియా గాంధీ నాయకత్వాన్ని బలపర్చాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. తుక్కుగూడ రాజీవ్ గాంధీ ప్రాంగణంలో అసెంబ్లీ ఎన్నికలకు 6 గ్యారెంటీలను ప్రకటించున్నామని గుర్తు చేశారు. మళ్లీ అక్కడే ఏప్రిల్ 6 లేదా 7న జాతీయ స్థాయి గ్యారెంటీలను ప్రకటించబోతున్నామని తెలిపారు. రంగారెడ్డి జిల్లా నుంచే దేశ రాజకీయాలకు శంఖారావం పూరించబోతున్నామని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ జనజాతర సభకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే హాజరవుతారని స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న ఈ సభను విజయవంతం చేయాలని కోరారు.